ఆ మనిషి షర్ట్ తీసేసి తన శరీరాన్ని చూపించాడు. అది గాయాల గుర్తులతో నిండి ఉంది. దాన్ని చూసి సమీపంలో ఉన్న పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. కానీ వారు అతని గత అనుభవాల గురించి పట్టించుకోలేదు. బెటన్లతో అతనిపై దాడి చేశారు. ఆ తర్వాత అతన్ని హై ప్రెషర్ హోస్తో చల్లారు. అలాగే ఎగతాళి నవ్వులు కూడా విడిచారు. అంతేకాకుండా అతని శరీరంలోని జుట్టును అంతా గొర్రెలా కత్తిరించాలని కూడా ప్లాన్ చేశారు. అతను వ్యతిరేకత చూపినప్పుడు డిప్యూటీ పోలీసు చీఫ్ నేరుగా అతని మెడను బలంగా పట్టుకున్నాడు. ఇది అనూహ్యంగా అతనికి తన గతంలో అనుభవించిన హింసను గుర్తుచేసింది. వెంటనే అతను తన భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయాడు. సాధారణంగా వ్యాయామం చేయని కారణంగా ఈ పోలీసు అధికారులు అతనికి సటిరాలేకపోయారు. శబ్దం వినగానే మిగిలిన వారు సహాయం కోసం పరిగెత్తారు. కానీ ఆ మనిషి ఇంటరాగేషన్ రూమ్ నుండి ఆఫీసు ఏరియా వరకు పోరాడుకుంటూ ముందుకు వచ్చాడు. తన కంబాట్ నైఫ్ తిరిగి పొందిన తర్వాత అతను వేగంగా పోలీస్ స్టేషన్ నుండి బయటకు పరిగెత్తాడు. అక్కడ ఒక మోటార్ సైకిల్ కనిపించడంతో దాని యజమానిని లాగి కింద పడేసి దానిపై ఎక్కి వెళ్లిపోయాడు. డిప్యూటీ పోలీసు కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసు చీఫ్ అతన్ని ఆపి ప్రజలకు హాని కలగకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అయితే వారిలో ఎవరూ అతన్ని వదిలేయడానికి సిద్ధంగా లేరు. అందుకే అతన్ని కొండల్లోకి వెంబడించారు. అడవి అంచుకు చేరుకున్నప్పుడు పోలీసులు ఆగిపోవలసి వచ్చింది. పోలీసు చీఫ్ అధికారులను ముందుకు అడ్డుకోమని ఆదేశించి తాను షార్ట్కట్ తీసుకుని వెంబడించాడు. దురదృష్టవశాత్తు అతని వాహనం ఉలిక్కిపడింది.